పట్టాభిరామ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఈ రైస్ ఇండస్ట్రీ ప్రారంభోత్సవానికి బాగుంది. బాగుంది. ఇంకొక 4-5 రోజుల నుంచి 1 వీక్ లోపల విధులు హాజరవుతుంది. చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అందరూ మంచి సమన్వయంతో మంచి అవగాహనతో పనిచేస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా తీసుకెళ్ళడానికి చాలా నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి చాలా అద్భుతంగా వాళ్ళందరి మధ్య అద్భుతమైన సమన్వయం ఉంది. మేమందరం కూడా వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ వాట్ ఎవర్ దే సెడ్ వి ఫాలో, మేమందరం దాన్ని ఫాలో అవుతాం. ఏమేమి చెప్పిన ఆల్రెడీ చెప్పు సార్ బాబు. నేను డేటా ఉండాలి నా దగ్గర. చాలా చేశారు. పిఠాపురం వాల్ ఉంది, అది మన ఉప్పాడ వాల్. దానికి ఏదైతే ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కానీ లేకపోతే ఏ రాజకీయ ప్రతినిధి కానీ దాని మీద చర్యలు తీసుకున్న ప్రత్యేక సందర్భం లేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ పనిలో ఉన్నారు. ప్రతి గ్రామానికి రోడ్లు వేస్తున్నారు. తర్వాత అభివృద్ధి పనులు, పంచాయతీరాజ్ సంబంధించి ఎన్నో పనులు జరుగుతున్నాయి. ఏమండి 2 సంవత్సరాల్లో పిఠాపురానికి కోసం 600 కోట్ల పైగా ఖర్చు పెట్టారు. రోడ్ల మీద కానీ లేకపోతే మిగతా కార్యక్రమాలు, గోశాలలు కానీ, అక్కడికి పశువుల కోసం తాగడానికి నీరు కానీ. ఇంకా ఆయన ఏదైతే ఎలక్షన్లో ప్రామిస్ చేస్తారో అవి 1 by 1 మన నెరవేర్చుకుంటూ వెళ్తా 100 బెడ్ హాస్పిటల్ నిర్మించారు. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా పిఠాపురానికి ఒక అర్బన్ డెవలప్మెంట్ ఒక హోదా క్రియేట్ చేసి పడా కింద పెట్టి ఆయన ఒక ప్రత్యేక అధికారిని పెట్టి ఇంకా పిఠాపురం అభివృద్ధికి ఏమేం చేయాలో అవన్నీ ముందుకు తీసుకెళ్తారు. చేస్తారు. అంటే ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మీ ముందు 100 పెట్టామనుకోండి వస్తువులు, ఒకటొకటి తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారు? ప్రయారిటీ వైజ్ తీసుకుంటారు కదా, దాన్ని బట్టి చేసుకుంటారు. కరెక్టే, చేస్తారు. మేము వచ్చింది మొన్నే కాబట్టి చేస్తాం. ఇప్పటికి 600 కోట్ల పనులు చేస్తాం కాబట్టి ఇవి కూడా చేస్తాం. నాయకులు వాళ్ళందరూ కూడా నిర్ణయించుకొని వాళ్ళు తీసుకుని నిర్ణయం తప్ప మేము మా అధినాయకత్వం యొక్క నిర్ణయాలకి వాటికి క్రమశిక్షణకి పనిచేసేవాళ్ళం తప్ప అవి వ్యతిరేకించే వాటికి ఎదురు తిరిగి చేసేవాళ్ళం కాదు. మా నాయకులు ఏం చెప్తే అది తూచా తప్పకుండా ఆచరించేవాళ్ళం. సో మేము క్రమశిక్షణకి బదులైనటువంటి కార్యకర్తలు.